ఇంకా ఈ గుడి అయితే సింగరకొండ ఆంజనేయ స్వామి గుడి అండి. చాలా ఫేమస్ అద్దంకిలో. అద్దంకి నుంచి 10 నిమిషాల టైమే పట్టిద్దండి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇక బయట గోపురం అయితే ఇలా ఉంటది. ఇంకా లోపలికి ఎళ్ళే కొద్దీ గుడి అయితే స్టెప్ బై స్టెప్ కిందికి ఉంటదండి టెంపులు. స్వామివారు కూడా చాలా కిందికి ఉంటారు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసిద్ది. ఇంత కింద స్వామివారు ఇంత పెద్దగా విగ్రహము అప్పట్లో ఎలా పెట్టారా అనిపిచ్చిద్ది. అంత బాగా అయితే ఉండిద్ది. సేమ్ ఇలానే ఒక 10 అడుగులైతే కిందికి దిగాలండి. స్వామి దగ్గరికి ఎళ్ళాలి అన్నప్పుడు కూడా గర్భగుడి దగ్గరైతే చాలా బావుంటది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా అయితే చూడండి. టెంపుల్ కూడా చాలా బావుంటదండి. ఇంకా నిన్న శనివారం 9వ తారీఖైతే ఇంకా బాగా అయితే ఆకు పూజ అయితే జరిగిందండి. ఆకు పూజే కాదు, దర్శనం కూడా చాలా బాగా అయితే జరిగిందండి. ఇంక మేమెప్పుడు వెళ్తూ ఉంటాం కానీ, శ్రావణ మాసం వెళ్తూ ఉంటాము, కార్తీక మాసం నెలలో వెళ్తుంటాము. కానీ ఇలా ఎండల టైం మే నెలలో వెళ్ళడం అనేది మేము ఇదే అండి వెళ్ళడము. అక్కడ హనుమాన్‌కి నవరాత్రులు జరుగుతాయని మాకైతే అస్సలు తెలీదు. ఇంక అనుకోకుండా వెళ్ళడము. అది మేమెళ్ళిన రోజే నవరాత్రులు ఫస్ట్ రోజు స్టార్ట్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. మే 12వ తారీఖు కూడా సీతారామ కళ్యాణం అయితే ఉందంటండి. బాగా అయితే చేస్తారంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎళ్లి చూడండి. అక్కడ పెళ్ళైన జంటలనైతే నేను చాలా మందిని చూశానండి. చాలా పవర్‌ఫుల్ అంట. అనుకున్న మొక్కులు తీరుతాయని అక్కడ వాళ్ళైతే చెప్తుంటే నేనైతే విన్నాను. అక్కడ వాళ్ళే కాదండి, మా మరిది గారు కూడా 2, 3 కోరికలైతే అనుకున్నారంట. నెరవేరాయని ఇంకా ఆకు పూజ కూడా చేపించుకున్నారు. ఇంకా నవరాత్రులు ఫస్ట్ రోజు కావడంతో పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు చాలామంది అయితే వచ్చారండి. ఆ రోజే ఇంకా పసుపు కార్యక్రమం ఉందనేసి ఆడవాళ్ళు ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చారంటండి. నిజానికి నేనైతే తెలియకుండానే వెళ్ళానండి. నిజంగా ఆ స్వామి ఆశీస్సులు నాకు నిజంగా ఉన్నట్టున్నాయి. ఇంక మేము అందరిమి దర్శనం చేసుకొని అలా బయటికి రావడం అప్పుడేనండి ఇంక స్టార్ట్ అయింది పసుపు కొట్టడం. ఇంకా నాకు దంచాలని అనిపించింది. అంత భాగ్యం నాకు దొరికిద్దో లేదో అనుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఒక ఆవిడ అయితే నా చేతికి ఇచ్చింది దంచమని.